అస్మద్గురుభ్యో నమః. మనము సంత్ కబీర్ దాస్ గారి రచన సృష్టి రచన అయిన జ్ఞానగంగా అనే సద్గ్రంథమును పఠనం చేస్తున్నాము. వాటిలో పరమ అక్షర బ్రహ్మ అనగా సత్యపురుషుడి యొక్క అవతారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమ అక్షర బ్రహ్మ స్వయముగా భూమి మీద ప్రకటితమవుతారు. ఆయన సశరీరంగా వస్తారు, సశరీరంగా వెళ్ళిపోతారు. ఈ లీల ఆ పరమేశ్వరుడు రెండు విధాలుగా చేస్తాడు. ప్రత్యేక యుగంలో శిశు రూపంలో ఏదో ఒక సరోవరంలోని కమలం పువ్వుపై వనంలో ప్రకటితమవుతాడు. తర్వాత లీల చేస్తూ పెద్దగా అవుతారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానంను ప్రచారం చేసి అధర్మాన్ని నశింపజేస్తారు. సరోవరంలోని జలంలోని కమలం పువ్వుపై అవతరించడానికి కారణం పరమేశ్వరుడు నారాయణ అని అనబడతారు. నారా అంటే జలము, అయన అంటే వచ్చువాడు అనగా జలముపై నివాసం ఉన్నవాడు నారాయణ అని అనబడతాడు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు సాధువు సంత్ జిందా రూపంలో తన సత్యలోకం నుండి భూమిపైకి వస్తారు మరియు మంచి ఆత్మలకు జ్ఞానం ఇస్తారు. తర్వాత ఆ పుణ్యాత్మలు కూడా జ్ఞాన ప్రచారం చేసి అధర్మాన్ని నాశనం చేస్తారు. వారు కూడా పరమేశ్వరుడి ద్వారా పంపబడిన అవతారాలు అవుతారు. కలియుగంలో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ విక్రమ సంవత్ 1455 లేదా సంవత్సరం క్రీస్తు శకము 1398లో కబీర్ పరమేశ్వరు సత్యలోకం నుండి వాడు నడిచి వచ్చిరి మరియు కాశీనగరంలోని లహర్తారా నామం కల సరోవరంలో కమలం పువ్వుపై శిశు రూపంలో విరాజమానులైరి. అక్కడి నుండి నీరు మరియు నీమ వారు బట్టలు నేయు దంపతులు వారిని ఎత్తుకొని తెచ్చుకొనిరి. శిశురూపధారి కబీర్ పరమేశ్వరు 25 రోజులు ఏమీ ఆహారం తీసుకోలేదు. నీరు మరియు నీమ ఆ జన్మలోనే బ్రాహ్మణులుగా ఉండిరి, శ్రీ శివుడి పూజారులుగా ఉండిరి. ముస్లింల ద్వారా బలవంతంగా ముస్లింలుగా మార్చివేయబడడం వలన బట్టలుడే పని చేస్తూ జీవితాన్ని గడుపుచుండిరి. బాలుడి కోమలమైన పరిస్థితిని చూసి నీమ తన ఇష్టదైవం శివుడిని ప్రార్థించింది. శివుడు సాధువేషంలో అక్కడికి వచ్చిరి మరియు బాలుడి రూపంలో ఉన్న కబీర్ పరమేశ్వరులను చూసిరి. బాలకా రూపంలో గల కబీర్ సాహెబ్ అన్నారు, శివజీ, వీరికి చెప్పండి, నువ్వు ఒక బిడ్డకు జన్మ ఇవ్వని ఆవును తెమ్మనండి, అది మీ ఆశీర్వాదంతో పాలు ఇస్తుంది. అలానే చేసిరి నీరు నీమ దంపతులు. కబీర్ పరమేశ్వరుల ఆదేశానుసారం భగవాన్ శివుడు ఆ ఆవు యొక్క వీపుపై నేతితో నిమిరిరి. అదే సమయంలో ఆవు స్తనముల నుండి పాలధార రావడము ప్రారంభించింది. ఒక ఖాళీ కొండ కింద పెట్టినారు. ఆ కొండ నిండగానే పాలు రావడం ఆగిపోయినాయి. తర్వాత ప్రతిరోజు కొండ స్తనముల కింద పెట్టగానే పాలతో ఆ ఆవు నింపేది. నిండగానే పాలు ఆగిపోయేవి. వాటిని కబీర్ పరమేశ్వరు తాగేవారు. బట్టలు నెయ్యి ఇంటిలో పెరగడం వలన పెద్ద అయ్యాక కబీర్ పరమేశ్వరు కూడా ఆ పనే చేయసాగిరి. తన మంచి ఆత్మలను కలిసిరి, వారికి తత్వజ్ఞానమును వివరించిరి మరియు స్వయంగా తన తత్వజ్ఞానం ప్రచారం చేసి అధర్మాన్ని నశింపజేసిరి. ఎవరెవరికైతే కబీర్ పరమేశ్వరులు జిందా మహాత్మా రూపంలో కలిసిన వారిని సత్యలోకంకి తీసుకుని పోయిరి మరియు తిరిగి పంపించిరి. వారికి ఆధ్యాత్మిక జ్ఞానంను ఇచ్చిరి మరియు తనతో పరిచయం చేయించిరి. అనగా వారు ఆ పరమేశ్వరుడి సత్యపురుషుడు అవతారమని, వారంతా కూడా పరమేశ్వరుడి నుండి పొందిన జ్ఞానం యొక్క ఆధారంతో అధర్మమును నశింపజేసిరి. ఆ అవతారాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వారు ఆదరణీయ ధర్మదాస్ గారి అవతారం, రెండవది ఆదరణీయ మలుక్ దాస్ గారి అవతారం, మూడవది ఆదరణీయ నానక్ దేవ్ సాహెబ్ గారు, 4 ఆదరణీయ దాదూ సాహెబ్ గారు, 5 ఆదరణీయ గరీబ్ దాస్ గారు. ఊరు ఆయనది చూడాని, జజ్జరు నారాయణ, హర్యానా. 6వ అవతారము ఆదరణీయ ఘీసా దాస్ సాహెబ్ గారు. ఈయన ఊరు కేకడా, మేరట్, యూపీ. పై చెప్పిన కొన్న మహనీయుల తెలిపిన అవతారములు అన్నీ కూడా, మహనీయుల పేరు గల నామములు అన్నీ కూడా, అవతారములు అన్నీ పరమ అక్షర బ్రహ్మవి. తన కార్యమును చేసి వెళ్ళిపోయారు వీరందరూ. ఆ పేరుతో ఆ ఆత్మలు వచ్చి ధర్మ సంస్థాపన చేసి ధర్మరక్షణ చేసి వెళ్ళిపోయారు. ఆదరణీయ ధర్మదాస్, ఆదరణీయ ములుక్ దాస్, ఆదరణీయ నానక్ దేవ్, ఆదరణీయ దాదూ సాహెబ్, ఆదరణీయ గరీబ్ దాస్, ఆదరణీయ గీసా దాస్ అనే 6 అవతారాల పేరుతో
ఆ పేరును తీసుకొని ఆయా కాలంలో వారు జన్మించి వారు వచ్చిన పని పూర్తి చేసుకొని మరలా వారు సత్యలోకానికి వెళ్ళిపోవడము జరిగినది. ఈ కారణం చేతనే ప్రజలలో చాలా సమయం వరకు చెడు అనేది దగ్గర చేరలేకపోయింది. వర్తమానంలో సంతులు తక్కువగా లేరు, కానీ శాంతి అనే మాట లేదు. ఇప్పటికి ఉన్నారు చాలామంది సంతులు, కానీ వారిలో శాంతి అనే మాట ఉండదు. ఎప్పుడు హడావిడి బతుకులే, పూజలు అంటారు, ఏదేదో అంటారు, హోమాలు అంటారు, ఇవి అంటారు. మరి చూస్తే జనాలు ఎక్కడ చూసినా అల్లర్లు, గొడవలు, కొట్లాటలు. ఆ కాలంలో ప్రశాంతమైన వాతావరణంలోనే ఈ బోధనలు జరిగేవి. ప్రజలు కూడా ఎంతో వినమ్రంగా క్రమశిక్షణతో మెలిగేవారు కాబట్టి ఆ శాంతి స్థాపన జరిగింది. ఇప్పుడు మనకు ఆధునిక యుగంలో ఆధునిక నాగరికత పెరగడం వలన ఎవరు కూడా 10 నిమిషాలు పట్టమని ఒక సత్సంగంలో కూర్చోలేకపోతున్నారు. అందువలన అశాంతి వాతావరణము, ఎంత మంచి మాటలు చెప్పినా ఆ శాంతి మాటలు సత్సంగంలో వారు సఫలీకృతలు కాలేకపోతున్నారు. అశాంతితో రగిలిపోతూ ఉన్నారు ప్రజలు. కారణం ఏమిటంటే ఈ సంతుల శాస్త్ర విరుద్ధమై ఉంది. అందువలన సమాజంలో అధర్మము పెరుగుతూ ఉన్నది. ఈ పంతులు మరియు సంతులు జ్ఞాన ప్రచారం చేస్తూ వేల సంవత్సరాల క్రితం చేశారు, కానీ అధర్మం మాత్రం పెరుగుతూనే ఉంది. మరి యొక్క సంచికలో మనము సత్యపురుషుడి యొక్క వర్తమానంలోని అవతారం గురించిన విశేషాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.